అన్నదాత సుఖీభవ. అవును, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కూడా ఈ పాటికే ఈ డబ్బులైతే జమ అయితే కావాలి. వీటి కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పక్కన మనకి 19వ తారీఖున మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. సో 19వ తారీఖున అంటే డిసెంబర్ 19వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో మనకి ఏదైతే రైతులకు సంబంధించి ఇచ్చిన హామీ ఉందో అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 రూపాయలు అయితే జమ చేస్తామన్నారు. దానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కూడా మనకి కొత్త ఏడాదిలోనే అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఏడాదిలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు రైతుల ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 19వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తారు. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే ఉన్న సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి అయితే పెట్టడంతో పథకాలన్నీ కూడా ఆలస్యం చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక 1 ఇయర్ అయితే పూర్తి కావస్తుంది కాబట్టి అంటే 1 ఇయర్ పూర్తయ్యే లోపలనే ఈ పథకాలన్నీ అందించాలి కాబట్టి ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మీకు నేను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.